భాగ్యనగరం మురిసినదంట. మరి నీళ్లు ఉండాల్సిన ప్లేస్ మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్ లకు నీళ్లు వచ్చి 2000 చెరువులు ఇప్పుడు 450 పడిపోయింది. ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం. కాంక్రీటు జంగీలు కాదు, ఇక కబ్జాల బందీ కాదు, మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం. మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం. బతుకమ్మ ఒకరోజు వేడుక కాదు, బతుకమ్మల దాకా పోదు, మన కోసం రేవంతన్న బతుకమ్మను స్వయంగా ఆ గంగమ్మ తల్లి అలలపై తేలియాడేలాగా అందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. భూములతో చేశారు దండాలు. ఆనరబుల్ సీఎం, మినిస్టర్స్, ఎంపీస్, మేయర్ గారు, కలెక్టర్ గారు, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు అందరికీ స్వాగతం పలికారు. నిలిచాడు నిత్యం పేదోడి పక్షాన. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో, ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో. అంబరుపేట సంబరాలో అంబరనంటాయి ఉయ్యాలో, అంబరనంటాయి ఉయ్యాలో. చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. అదిగో సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి దండాలు పెడుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మోగించే నగరంలో జలపూల సవ్వడి, మోగించే నగరంలో జలపూల సవ్వడి. బడా దొరల బాగోతాలు ఇక నడవయిలే సాలు అని హైడ్రా కొరడానే జుళిపించెను చూడు, అని హైడ్రా కొరడానే జుళిపించెను చూడు. ఆడబిడ్డలందరి గుండెల్లో ఈనాడే పొంగింది ఆనందం. తోడబుట్టిన తోడు తానయి పంచాడు పచ్చని సంక్షేమం. రేవంతన్న ప్రజా పాలన తెలంగాణకు వెలుగమ్మ. అందుకే ఇన్నాళ్లకు నిండు గర్వంగా పొంగింది బతుకమ్మ. ఉయ్యాల ఉయ్యాల సంప్రదాయబద్ధంగా ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ముఖ్యమంత్రి గారు మన గంగమ్మ తల్లికి బతుకమ్మ కుంటకు వచ్చినటువంటి ఎన్నేళ్ల తర్వాత వచ్చినావు తల్లి గంగమ్మ అని ఆ జలాలకు హారతిచ్చి జలాలకు పూజ చేసి బతుకమ్మకు దండం పెట్టి మీ అందరితో మాట్లాడడానికి వేదిక దగ్గరికి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాను ప్రజలకు అందించారు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, పిరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ముఖ్యమంత్రి గారు వేదికపైకి వస్తున్నారు. జరిగిన తల్లులు చెల్లెలంతా వేదిక ఎదురుగా ఉంటే జాగ్రత్త రావాల్సిగా కోరుతున్నాం. ఎత్తుకు ఎదిగాడు, మొక్కనాడు పోలేదు, మొక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమ్మ తల్లులు ముందుకు రండి, మహిళలంతా ముందుకు రావాలి. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని వేదికపై సభ్యులకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం, పెద్దలందరూ ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంత్